Daily. Taste the Daily. రాష్ట్ర ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐ కేర్ క్లినిక్స్ ఏర్పాటు చేయబోతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల టైంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ప్రారంభించామని, క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోసిస్, కీమోథెరపీ వంటి సేవలు ఈ క్లినిక్స్ లో అందిస్తున్నామని వెల్లడించారు. క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ కోసం హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రాల్లోనే డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ లో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎంఎన్జే హాస్పిటల్ మీద పేషెంట్ లోడ్ కూడా తగ్గిందని మంత్రి తెలిపారు. క్యాన్సర్ కేర్ సెంటర్ల తరహాలోనే ప్రజలకు నిరంతర కంటి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఐ కేర్ క్లినిక్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిస్టంలో ఏ రకంగా కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకుని సబ్ సెంటర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, బస్తీ దవాఖానాలు, పిఎస్సీలు, సిఎస్సీలు, ఏరియా హాస్పిటల్, మన గౌరవ అధ్యక్షులు చెప్పినట్టు ఓ డివిజన్ అనేది ఉండాలి. అల్టిమేట్లీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే లాస్ట్ 10% 5% సిటీకి రావాలి. లేదా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో ట్రీట్మెంట్ 90% ట్రీట్మెంట్ చేసేయాలి, వాళ్ళకి అందియాలి. అదే పద్ధతిలో టీమ్స్ రూపంలోనే నిమ్స్ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. సిస్టంలో ఏ రకంగా కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకుని సబ్ సెంటర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, బస్తీ దవాఖానాలు, పిఎస్సీలు, సిఎస్సీలు, ఏరియా హాస్పిటల్, మన గౌరవ అధ్యక్షులు చెప్పినట్టు